ఆదిలాబాద్ ఎంపీ స్థానం కింద ఎమ్మెల్యేలు కూడా గెలిచారు కాబట్టి సిట్టింగ్ ఎంపీని మార్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే అతనే కంటిన్యూ అవుతారా, ఎట్లా ఉండబోతుంది? చూడండి, మీరు అడిగే క్వశ్చన్స్కి అసలు సంబంధం లేనటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు అది 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 అధిష్టానం చూసుకునేటువంటి అంశం. దాన్ని మీరు రాష్ట్ర అధ్యక్షుడు లేకుంటే కేంద్ర అధ్యక్షుడు పరిధిలో ఉన్నటువంటి అంశాలు మేము దాని గురించి ఆన్సర్ చేయలేము. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. మీరంటే ఇప్పుడు ఒక నిర్మలే కాకుండా 8 మంది సభ్యులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. తెలంగాణలో ఏమో చాలా 119 సెగ్మెంట్లలో బీజేపీ కార్యకర్తలకు పనులు అవసరాలు ఉంటాయి. మీరు మిగిలిన ప్రజలకు కూడా అంటే బీజేపీ కార్యకర్తలు అందుబాటులో ఉండబోతున్నారు. డెఫినెట్గా మేము భారతీయ జనతా పార్టీ సభ్యులు 8 మంది అయినా 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడికి ఏ సమస్య వచ్చినా, ఎలాంటి అవసరం ఉన్నా మేమందరం వారికి అండగా ఉండబోతాం. ఓకే, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వచ్చారు కదా, ఎట్లా ఉందండి ఆ ఫీలింగ్? 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో, ఆ రోజు ఒక డెమోక్రటిక్ వేలో, ఒక ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రటిక్ వేలో ఆ రోజు నడుస్తున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ మేము చూసాం. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం టీవీలో చూసే భాగ్యం కూడా మాకు లేకుండే. పూర్తిగా వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. డిక్టేటర్షిప్, వారు ఏదంటే అది, అసలు అపోజిషన్ వాయిసే లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఒకటి చూడాలా. రేపు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మా డబుల్ ఇంజిన్ సర్కార్లో మీరు చూస్తారు. ఓకే సార్.